హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను చూడండి. అన్నం మిగిలిపోతే దాన్ని పడేయనులేము, అలా అని తిందామంటే తినబుద్ధి కూడా కాదు. కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. కరివేపాకు రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా, వాటిని అన్నిటినీ లైట్గా ఫ్రై చేసుకోండి, కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు. అవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా చూసారు కదా, బాగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. కళాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పల్లీలు, కొంచెం శనగపప్పు, మినపగుళ్ళు, అలానే కొంచెం కాజు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటిని మీడియంలో పెట్టి ఫ్రై చేస్తే బెటర్. సిమ్లో పెడితే మెత్తగా అయిపోతాయి, హైలో పెడితే మాడిపోతాయి. అలా అడ్జస్ట్ చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసేసి ఏదైతే పౌడర్ మనం చేసుకున్నామో ఆ పౌడర్ని కూడా ఇందులోనే యాడ్ చేసేయాలి. యాడ్ చేసుకున్న తర్వాత పసుపు అనేది ఆప్షనల్ అండి. మీకు రైస్ కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే పసుపు వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అది కొంచెం ఫ్రై అవ్వాలి మనం వేసుకున్న పౌడర్. తర్వాత అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు ఎంత రైస్ వేసుకుంటాం, ఎంత క్వాంటిటీ వేసుకుంటాం అనే దాన్ని బట్టి సాల్ట్ కూడా వేసుకొని రైస్ మొత్తాన్ని అందులో వేసేయండి. మీరు ఎంత రైస్ అయితే వేసుకోవాలనుకుంటున్నారో అంతా వేసి మొత్తాన్ని ఒకసారి కలిపేయండి. నేను చల్లన్నం వేసుకున్నాను, అందుకనే కొంచెం ఎక్కువ టైం పట్టింది మిక్స్ అవ్వడానికి. అదే మీరు అప్పుడే వార్చిన అన్నం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. రైస్ వేస్ట్ అవ్వకూడదు అనేది ఇక్కడ మన కాన్సెప్ట్. సో నేను ఇలా చేసుకున్నాను. కానీ రైస్ని కొంచెం బాగా ఫ్రై చేయండి, ఎందుకంటే చల్లన్నం కాబట్టి కొంచెం బాగా ఫ్రై చేస్తే క్రిస్పీగా అవుతుంది. అందులో లాస్ట్లో పొయ్యి పై నుంచి దించేసిన తర్వాత మాత్రం ఒక నిమ్మ చెక్క పిండుకోండి, ఎందుకంటే కరివేపాకు చిన్న ఒగరుగా ఉంటుంది కాబట్టి లెమన్ జ్యూస్తో దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. నా టేస్ట్కి తగ్గట్టు నేను చేసుకున్నాను. మీరు అందులో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే ఆ మిక్సీ పట్టే పౌడర్లోనే చిన్న చింతపండు పిక్క తీసింది వేసుకున్న సరిపోతుంది. నేనైతే లెమన్ వేసుకున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో